దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజుల సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మన, ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టండి ఏ పని చేయం మనం. అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు. కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి కదా. కానీ నేను ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టేది నేను హడావుడ్ చేయడానికి అయితే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. నేను మళ్ళీ వచ్చిందల్లా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పేసి నేను ఒక శాశ్వత పరిష్కారం. అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యను తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది. ఎందుకంటే నేను ఏదైనా నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మంత్రులు చాలామంది మంత్రులు సమస్యలు వినడానికి వెళ్తున్నారు. పాపం రైతులు గోడు వెళ్ళిపోసుకుంటున్నారు. మరి వారు ఏమంటున్నారు, మేమేం ముఖ్యమంత్రులం కాదే మీకు వరాలు ఇచ్చేయడానికి. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ప్రజల గ్రీవెన్స్ వినడానికి వెళ్ళడం? మీరే ప్రభుత్వం, మంత్రి అంటేనే ప్రభుత్వం, మీరు సాల్వ్ చేయాలి. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు అలా ఉండేది కదే. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మా వ్యవసాయ శాఖ మంత్రి గారితో ఇలాగ రైతులు తడిసిపోయి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి నా నియోజకవర్గంలో, ఏం చేయమంటే ఇమీడియట్గా ఆయన చెప్పేవారు. పూర్తిగా తడిసిన 100% ధాన్యం కొంటామని చెప్పి రైతులకు చెప్పండి అని చెప్పేవారు.